హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. న్యూ ఓటర్ ఐడి అప్లై చేయడం ఎలానో ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం వెబ్సైట్ వచ్చేసి ceo.telangana.nic.in. ఈ వెబ్సైట్కి వచ్చిన తర్వాత మీకు కింద ఆన్లైన్ ఓటర్ రిజిస్ట్రేషన్ ఉందిగా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ అప్ అని ఉంది. న్యూ రిజిస్టర్స్ అయితే సైన్ అప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఐడి టైప్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ చేయండి. కంటిన్యూ పైన క్లిక్ చేసిన తర్వాత మీ నేమ్ అడుగుతుంది. నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత మీరు కంటిన్యూ పైన క్లిక్ చేసి ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు సైన్ అప్ అవ్వడం జరుగుతుంది. సైన్ అప్ అయిన తర్వాత మీకు లాగిన్ పైన క్లిక్ చేసి మీ ఏ మొబైల్ నెంబర్ ఇచ్చిండ్రో ఆ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీరు పాస్వర్డ్ ఏది క్రియేట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అవ్వడం జరుగుతుంది. లాగిన్ అయిన తర్వాత మీకు డాష్ బోర్డ్ ఇలా రావడం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ ఫర్ జనరల్ ఎలక్టర్స్ ఫామ్ 6 దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అవుతుంది. ఇలా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఇక్కడ మీ డిస్టిక్, ఇక్కడ మీ కాన్స్టిట్యున్సీ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ మీ నియోజకవర్గం ఏది వస్తుందో ఆ నియోజకవర్గం ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దానిపైన నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ మీ పేరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీ సర్నేమ్, మీ ఇంటి పేరు, లేదంటే మొత్తం కలిపి కూడా ఇందులోనే ఇవ్వచ్చు. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి ఫోటో అడగడం జరుగుతుంది. ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 2 MB లోపల జేపీజే ఫైల్లో ఉండాలి. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఫాదర్ నేమ్, రిలేటివ్స్ నేమ్, ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, హస్బెండ్ అండ్ వైఫ్, ఫాదర్ నేమ్ ఎగ్జాంపుల్ ఫాదర్ పైన క్లిక్ చేసి మీ ఫాదర్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సెల్ఫ్, మీ మొబైల్ నెంబర్, సెల్ఫ్ అయితే సెల్ఫ్, రిలేటివ్ మెన్షన్ రిలేటివ్ మొబైల్ నెంబర్స్ అయితే రిలేటివ్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఓటీపీ రావడం జరుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై చేయండి. వెరిఫై చేసిన తర్వాత సేమ్ మెయిల్ ఐడి ఇవ్వండి. మెయిల్ ఐడి ఇచ్చి మెయిల్ ఐడి టైప్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అడుగుతుంది కదా, దీనిపైన క్లిక్ చేసుకొని కింద మీకు కాలం రావడం జరుగుతుంది. దాంట్లో ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి దాని తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ క్లిక్ చేసుకొని దానిపైన నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అడగడం జరుగుతుంది. మీ డేట్, మంత్, ఇయర్ ఇచ్చేసి ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ ఏముందో 10th సర్టిఫికేట్ అయితే 10th సర్టిఫికేట్, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్, ఏం ప్రూఫ్ ఉందో ఆ ప్రూఫ్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఏ ప్రూఫ్ ఉందో ఆ ప్రూఫ్ జేపీజే, పిఎన్జి, పీడిఎఫ్ దీంట్లో ఏ ఫైల్లో ఏ ఫార్మాట్లో అయినా జేపీజేఆర్, పిఎన్జిఆర్, పీడిఎఫ్ 2 MB లోపల ప్రూఫ్ ఉండాలి. అది అప్లోడ్ చేసి దానిపైన నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రజెంట్ అడ్రస్ డీటెయిల్స్, అడ్రస్ ప్రూఫ్ ఏం పెడుతుండ్రో అందులో అడ్రస్ ఎలా ఉందో అలా అడ్రస్ టైప్ చేయండి. హౌస్ నెంబర్, ఇక్కడ స్ట్రీట్, ఇక్కడ విలేజ్ ఆర్ టౌన్, ఇక్కడ మీ పోస్ట్ ఆఫీస్, ఇక్కడ పిన్ కోడ్, ఇక్కడ మీ మండల్ అండ్ డిస్టిక్ అండ్ స్టేట్ అండ్ అడ్రస్ ప్రూఫ్. ఇక్కడ మీకు డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇక్కడ 10th సర్టిఫికేట్ ఉండదు కానీ ఆధార్ కార్డు లేదా మీకు పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ ఇలా డాక్యుమెంట్స్ ఇక్కడ మీకు షో చేయడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుని దానికి సంబంధించిన ప్రూఫ్ ఇక్కడ అప్లోడ్ చేయండి. జేపీజే, పిఎన్జి, పీడిఎఫ్ 2 MB లోపల ఉండాలి డాక్యుమెంట్ సైజ్. అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇదేం స్కిప్ చేసేయండి. డిజబిలిటీ పర్సన్స్ అయితే ఇది మెన్షన్ చేయాల్సి ఉంటుంది, లేదంటే స్కిప్ చేయండి. దాని తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఉందిగా, ఇక్కడ విలేజ్, టౌన్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడనో ఆ ప్లేస్ ఆఫ్ బర్త్ విలేజ్ ఇక్కడ రాయండి. దాని తర్వాత మీ స్టేట్ ఎక్కడ పుట్టారో ఆ స్టేట్, డిస్టిక్ అండ్ ప్రజెంట్ ఉంటున్న అడ్రస్, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటుండ్రో ఆ మంత్, ఇయర్ మెన్షన్ చేసి ఇక్కడ ప్లేస్ ఎక్కడ అప్లై చేస్తుండ్రో ఆ ప్లేస్ మెన్షన్ చేసి నెక్స్ట్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా ఎంటర్ చేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయండి. మీకు ఒకసారి ప్రివ్యూ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రివ్యూ చూపించడం జరుగుతుంది. మొత్తం అన్ని డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేదో అన్ని చెక్ చేసుకొని అన్ని కరెక్ట్ అయినట్టయితే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ అవ్వడం జరుగుతుంది. మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ని జనరేట్ అయిన తర్వాత మీకు మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్ళి
నేను అప్లై చేయలే కాబట్టి మీకు శాంపుల్గా చూపించాను కదా. మళ్ళీ డాష్ బోర్డ్కి వెళ్ళేసి ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రిఫరెన్స్ నెంబర్, ఎంటర్ రిఫరెన్స్ నెంబర్, మీరు సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఆ రిఫరెన్స్ నెంబర్ రావడం జరుగుతుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ ఇందులో ఎంటర్ చేసి స్టేట్ తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ స్టేటస్ చూపించడం జరుగుతుంది, ఎంతవరకు అయింది కాలేదు.